హాయ్ హలో నమస్తే నేను మీ మనీ నేను వచ్చేసాను సరికొత్త న్యూస్. అమెరికాలో ఉగ్రవాదుల కాల్పులు. అమెరికాలో ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిని కాల్చివేశారు. వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనపై భారత్ తీవ్రంగా ఖండించింది. టాప్ మావోయిస్ట్ నేత బసవరాజు మృతి. ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు మృతి చెందారు. అతని మీద 1.5 కోట్ల బహుమతి ఉండేది. ఫాక్స్కాన్ ఇండియాలో భారీ పెట్టుబడులు. యాపిల్ కి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫాక్స్కాన్ కంపెనీ ఇండియాలో 3,000 ఎకరాల ఐఫోన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతుంది. ఇందులో సుమారుగా 30,000 మందికి ఉద్యోగాల కోసం హాస్టళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం. సాఫ్ అండర్-19 ఛాంపియన్షిప్ లో భారత్ విజయం. భారత్ బంగ్లాదేశ్ పై పెనాల్టీలలో 4-3 తేడాతో గెలిచి సాఫ్ అండర్-19 ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది. ఈ టోర్నమెంట్ మే 9 నుంచి 18 వరకు భారత్ లో జరిగింది. ప్రధాని మోడీ పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్ లోని బికనీర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ లో 22 నిమిషాల్లో 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామని తెలిపారు. అలాగే పాకిస్తాన్ లోని రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ ను ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించారు.